వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ను భారీ వర్షం ఇప్పుడు అతలాకుతలం చేసింది. నగరంలోని పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుండగా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఇప్పుడే ఆఫీసులు వదిలినటువంటి ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పటికే చెరువులను తలపిస్తున్నాయి. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి, అక్కడ హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇమ్మీడియట్గా వర్షపు నీరు నిలిచిన దగ్గర క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, టోటల్గా చూసుకుంటే కనుక సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తుండడం వల్ల అటు ఉద్యోగులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఒక రకంగా చాలా ఇబ్బందికరంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్నింగ్ అంతా ఎండగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం మాత్రం చల్లటి వాతావరణంలో వర్షం పడుస్తుంది. దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏమైనా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుందా? ఎస్ రవిచంద్ర, హైదరాబాద్ నగరంలో వర్షాలు అయితే మొదలయ్యాయి. సో 9+ ఎక్స్క్లూజివ్గా మనకైతే వర్షాన్ని అయితే కవర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐటీ కారిడార్ ఏదైతే ఉందో, ఐటీ కారిడార్లో మొత్తం భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడికక్కడ అంటే ఇప్పుడే ఆఫీస్ నుంచి లాగౌట్ అవుతున్న క్రమంలో వర్షాలు అయితే ఎక్కువైపోయాయి. మొత్తం బండ్లు కూడా కదలలేని పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వరదలు అయితే ముంచుకొస్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు, మనకు విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి మనకు వర్షాకాలం స్టార్ట్ అయినాక కూడా వర్షాలు అయితే రాలేదు. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాలు కూడా తక్కువగా వస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పి ఉన్నారు. సో ఇప్పటికే జూలైలో, అంటే జూలై అయిపోతున్న క్రమంలో మనకు వర్షాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇక్కడ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మొత్తం కూడా ఎక్కడికక్కడ వరద నీరు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే డ్రైనేజ్ చూసుకోవచ్చు, మనకు నీళ్లు కూడా ఎక్కడి నుంచి మొత్తం కూడా కదలలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం రోడ్డు పైన వచ్చేసరికి వెళ్ళేటువంటి ప్రయాణికులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు, టూ వీలర్ పైన వెళ్ళే వాళ్ళకు, ఆటోలో వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నది. వర్షం సడన్గా రావడంతో ఇక రోడ్లు మొత్తం కూడా జలమయం అయితే అయిపోయినాయి. అంటే మొత్తం నడవడానికి కూడా మనకు ఎక్కడ కూడా పరిస్థితి అయితే లేని పరిస్థితి చూసుకోవచ్చు. మనకు బైక్స్ మొత్తం 2 టైర్లు కూడా దాదాపు మునిగిపోయే పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. సో 9+ న్యూస్ ఎక్స్క్లూజివ్గా వర్షాలు ఎలా వస్తున్నాయని చెప్పేసి గ్రౌండ్లోకి వెళ్ళి అయితే మనకు మేమైతే చూపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మొత్తం కూడా అంటే నీళ్లు బ్లాక్ అయిపోయినాయి. మ్యాన్హోల్లో కూడా ఎక్కడ కూడా నీళ్ళు అయితే చూసుకోవచ్చు. మనకు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మొత్తం దీన్ని అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో హైడ్రా సంబంధించి పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే నీళ్లు బ్లాక్ అయిపోయినాయి. సో బ్లాక్ అయిపోయినాయి నీళ్లు కూడా వాళ్ళైతే క్లియర్ అంటే ఇంత వర్షంలో కూడా వాళ్ళైతే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నగర ప్రజల సేవలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అయితే మనకు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. దాన్ని నీళ్లు మళ్లించే ప్రయత్నం అయితే
జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వర్షాకాలం రాగానే మనకు నీళ్లు ఎక్కడైనా మొత్తం కూడా పడిపోతూ ఉంటాయి. దానికైతే మనకు జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా దీన్ని చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే మనకు వస్తున్నాయి. సో దానికి ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మునిగిపోయి ఉన్నాయి. సో అధికారులు అయితే వాటి వెంటనే హైడ్రా సిబ్బంది కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నీట్గా అంటే మొత్తం నీళ్లు వెళ్ళిపోయే విధంగా వీళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు ఇంత వర్షంలో కూడా హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, సో నీళ్లను మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎస్ రాజు ఆల్రెడీ హైదరాబాద్ లో చూసుకుంటే కనుక పూర్తిగా నాలాలు అవన్నీ క్లియర్ చేశాము అని చెప్పి హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ అటు చెరువులను కూడా పూర్తిగా మేము ప్రక్షాళన చేశాం, చెరువులన్నీ కూడా కబ్జా కోరల్లోంచి బయటికి తీసుకొచ్చామని చెప్తున్నారు. అయినా కూడా హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా ఇంకా ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది? సో యాక్చువల్గా హైడ్రాని తీసుకొచ్చిందే వీటి కోసం అనమాట. అంటే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో చెరువులకు సంబంధించిన కబ్జా చేసి వాటిపైన ఇండ్లు కట్టుకోవడం వల్ల ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో అంటే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళినటువంటి నీరు అక్కడికి వెళితే కనుక అక్కడ ఇల్లు నిర్మించుకుంటే అక్కడ నీళ్లు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో వాటిని కట్టడి చేయడానికి హైడ్రా ఏదైతే ఉందో ఇలాంటి ఒక మంచి సంస్థను తీసుకొచ్చి అంటే ప్రభుత్వ సంబంధించిన ఏవైతే కట్టడాలు ఉంటాయో వాటిని కూల్చడానికి లేదంటే కనుక పర్మిషన్ లేకుండా నిర్మిస్తే వాటిని తొలగించడానికి అయితే హైడ్రా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద హైదరాబాద్లో ఎప్పుడు చూసినా వరదలు ఇవన్నీ కూడా వస్తాయి. దీనికైతే అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనమైతే చూస్తూ ఉంటాము. ఎందుకనంటే మొత్తం లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే ఖచ్చితంగా ఇళ్లలోకి నీళ్లు రావడం, ముఖ్యంగా మూసీ పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో మొత్తం కూడా నీళ్ళు అయితే నిండిన పరిస్థితి అయితే ఉంది. అంటే అధికారులు ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా కొందరు అంటే కబ్జాలు చేసే వాళ్ళు కొందరైతే కబ్జాలు చేసుకుంటూ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కబ్జాలు చేయడం వల్ల వరద నీరు లోపలికి అంటే వరద నీరు వెళ్లకుండా ఒకటే దగ్గర జమ అయిపోయి ఉండడం వల్ల దానికైతే పెద్ద ఇబ్బంది అయితే తలెత్తుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అటు హైడ్రా సిబ్బంది మొత్తం కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళైతే చూస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనము ఐటీ కారిడార్లో ఉన్నాం. అంటే ఇప్పుడిప్పుడే ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసులు లాగౌట్ అయిపోయి ఇంటికి వెళుతున్న క్రమంలో వర్షాలు రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనకు తెలుసు హైదరాబాద్లో ఒక్కసారి కనుక మనకు చిన్న వర్షం వచ్చినా కానీ చిన్న ఒక నీటి గుంటలు ఏవైతే ఉంటాయి అంటే వాటర్లు డ్రైనేజ్లకు వెళ్ళకుండా అంటే డ్రైనేజీలు వెళ్ళకుండా నీరు అయితే అక్కడ మొత్తం రోడ్డు మీద పడి ఉంటుంది. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే జమ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే హైదరాబాద్లో ఒక్కసారి వర్షం వచ్చిందంటే కనుక ట్రాఫిక్ అంటే 1 కిలోమీటరు ట్రాఫిక్ మూవ్ అవ్వడానికి చాలా పెద్ద ఎత్తున అంటే చాలా సమయం అయితే కేటాయిస్తుంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ నగర వాసులు ఇదే సమస్యను అయితే ఎదుర్కొంటున్నారు. సో దానికి దీటుగా దాన్ని కట్టడి చేయడానికి మనకు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, మొత్తం 24/7 వర్షాకాలం ఏవైతే ఉంటాయో పటిష్ట బందోబస్తు అయితే చేస్తున్నారు. ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల దగ్గరికి వెళ్ళి నీరు నిల్వ ఉండకుండా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారైతే చెప్పొచ్చు. సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే మన గచ్చిబౌలి సెంటర్లో ఉన్నాము. అంటే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా అక్కడ మొత్తం వర్షపు నీరు అంటే లోతట్టు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు మొత్తం కూడా అక్కడ నిండిన పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. అక్కడికి సమాచారం అందుకున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు అక్కడికి వచ్చి అయితే దాన్ని మొత్తం కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తే కనుక ఖచ్చితంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక అంటే శాశ్వత పరిష్కారము చూపించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాకపోతే నామమాత్రంగా కొన్ని పనులు చేయడం దాని తర్వాత వదిలేయడం వల్ల నగరవాసులు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడైతే ఈ పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కొంటారనైతే చెప్పొచ్చు. సో మనకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది ఒక లేన్లో మొత్తం వర్షపు నీరు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో నీళ్లు డ్రైనేజీలోకి వెళ్ళకపోవడం, సో అందులోకి చాలా చూసుకోవచ్చు మనకు ఎగువ ప్రాంతాల నుంచి ఏవైతే వర్షపు నీరు ఉందో అదంతా కూడా ఇక్కడికి వచ్చి డ్రైనేజీలో అయితే వెళ్తుంది. సో దానికి సంబంధించే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అటు హైడ్రా సిబ్బంది కూడా మొత్తము క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ మొదలయ్యాయి. అప్రమత్తంగా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ముమ్మరం అయితే దీన్ని అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని అయితే చెప్పాలి. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజు.